Well, is there any book, for example, that only babes can understand, which clever and intelligent people cannot understand? మేధస్సు కలిగిన వాళ్ళు, తెలివితేటలు, వివేకం కలిగిన వాళ్ళు అర్థం చేసుకోకుండా కేవలం పసిపిల్లలు మాత్రమే అర్థం చేసుకునే పుస్తకం ఏమైనా ఉందా? Can you think of any book on any subject అసలు ఏ అంశం మీద అయినా, ఏ పుస్తకమైనా అలా ఉంటుందా? which only babes can understand? Only little children can understand. కేవలం పసి పిల్లలు మాత్రమే అర్థం చేసుకునే పుస్తకం. Clever and intelligent people won't understand it. తెలివితేటలు, వివేకం కలిగిన వాళ్ళు అసలు అర్థం చేసుకోలేని పుస్తకం. There's only one book like that in the whole world, and that's the Bible. ఈ ప్రపంచం అంతట్లో ఒకే ఒక పుస్తకం అలా ఉంది, అదే బైబిల్. Every other book in the world, if a babe can understand it, any clever person can understand it too. ఈ లోకంలో మరే పుస్తకాన్ని మనం చూసినా ఒక పసి పిల్లవాడు దాన్ని అర్థం చేసుకున్నాడంటే తెలివితేటలు కలిగిన వాళ్ళు తప్పకుండా దాన్ని అర్థం చేసుకుంటారు. But the Bible can only be understood by those who have this one characteristic of babes that Jesus emphasized. కానీ బైబిల్ ఎవరికి అర్థమవుతుందంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు పసి పిల్లల గురించి దేని గురించి అయితే చెప్తున్నారో అది కలిగిన వాళ్ళు మాత్రమే అర్థం చేసుకోగలరు. In Matthew 18, he picked up a child and said, "Humble yourself like this little child if you want to enter the kingdom of heaven." మత్తయి సువార్త 18వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఒక చిన్న పిల్లవాడిని ఎత్తుకొని ఈ పిల్లవాని వలె మిమ్మల్ని మీరు తగ్గించుకున్నట్లయితే దేవుని యొక్క రాజ్యంలోకి ప్రవేశిస్తారని చెప్పాడు. It's humility that's the primary characteristic of a babe. ఒక పసిబిడ్డలో ప్రాథమికంగా మనం చూసే గుణలక్షణం ఏమిటంటే దీనత్వము. And there are other characteristics too, simple trust. ఇతర లక్షణాలు కూడా ఉంటాయి. అదేంటంటే సామాన్యంగా నమ్మటం. The child simply trusts his mother or father. ఒక పసి పిల్లవాడు తన తండ్రినో తల్లినో ఎంతో సామాన్యంగా నమ్ముతాడు. Whatever the mother and father teaches it believes. తల్లి కానీ తండ్రి కానీ ఏమి చెప్పినా వాళ్ళు నమ్ముతారు. Because it trusts. ఎందుకంటే ఆ నమ్మిక అనేది వాళ్ళకు ఉంటుంది. And even if it's given wrong information, it believes it. It's simple trust. Now, ఒకవేళ వాళ్ళకి తప్పుడు సమాచారం ఏమైనా ఇచ్చినా కానీ వాళ్ళు నమ్ముతారు. అది సామాన్యమైన నమ్మకం వాళ్ళకు. we can't trust human beings like that, but we can certainly trust God because He'll never give us wrong information. మానవులను అయితే మనం ఆ విధంగా నమ్మలేం, కానీ ఖచ్చితంగా మనం దేవుడిని ఆ విధంగా నమ్మొచ్చు. ఎందుకంటే ఆయనేమి తప్పుడు సమాచారం మనకి ఇవ్వడు. But it's that simple, trustful attitude. కాబట్టి ఇది ఎంతో సామాన్యమైన నమ్మకం ఉంచటం. Another characteristic of a child is it's constantly open to understand truth that he doesn't know. ఒక చిన్న పిల్లవాని మరొక లక్షణం ఏంటంటే తనకు తెలియని విషయాన్ని అర్థం చేసుకోవాలని తాను ఎంతో కోరుకుంటాడు. He doesn't think it knows it all. నాకు అన్నీ తెలుసు అని ఆ పిల్లవాడు అనుకోడు. As people grow up, they think they know it all. ఎదిగిన వాళ్ళే ఆ విధంగా అనుకుంటారు, నాకు అన్నీ తెలుసు అని. And there are many Christians I met who think they know it all. అనేక మంది క్రైస్తవులు నేను కలిశాను, వాళ్ళు ఏమనుకుంటారు, నాకు అంతా తెలుసు అని వాళ్ళు అనుకుంటారు. They won't get any more revelation. ఆ విధంగా ఉన్నట్లయితే వాళ్ళకి ఎటువంటి ప్రత్యక్షత కలగదు. They can read the Bible and not get revelation. I've been reading the Bible for 53 years. వాళ్ళు బైబిల్ చదివినా కానీ వాళ్ళకి ప్రత్యక్షత రాదు. నేను 53 సంవత్సరాల నుండి బైబిల్ చదువుతున్నాను. And I find I still get revelation on it when I read it now. నేను ఇప్పుడు చదివినా కానీ నాకు నూతనంగా ప్రత్యక్షత కలుగుతూ ఉంటుంది. Because I say, Lord, there's a lot of truth here which I still don't know. ఎందుకంటే ఇక్కడ ఎంతో సత్యం ఉంది, ఇంకా నాకు అనేక విషయాలు తెలియవు ఇందులో. Come to scripture like a babe with a recognition there's a lot of things you don't know. That's how a little child learns. ఒక చిన్న పిల్లవాని వలె మనం లేఖనాల దగ్గరికి వచ్చి నాకు ఎన్నో విషయాలు తెలియవు అన్న వైఖరితో రావాలి. ఒక చిన్న పిల్లవాడు ఎప్పుడు అలానే ఉంటాడు, అలా నేర్చుకుంటాడు. Come to the scripture with humility. దీనత్వంతో లేఖనముల యొద్దకు మనం రావాలి. And come to the scripture with simple trust in God and openness. దేవుని మీద సామాన్యమైన విశ్వాసం ఉంచి అటువంటి తెరిచిన హృదయంతో మనము లేఖనాల దగ్గరికి రావాలి. Father, it was well pleasing in thy sight, verse 26, to do it like that. 26వ వచనంలో మనం చూసినట్లయితే, అవును తండ్రి, ఇలాగ చేయటం నీ దృష్టికి అనుకూలమాయెను. See, the reason is God gives grace to the humble. ఇక్కడ కారణం ఏంటంటే దేవుడు దీనులకు మాత్రమే కృపను అనుగ్రహించగలడు. God is a humble person. How do I know? దేవుడు ఎంతో దీనుడు. నాకెలా తెలుసు? Because it says in John 1:18, Jesus explained the Father. యోహాను సువార్త 1:18లో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువే తండ్రిని వివరించాడు. That means he also said in John 14, if you have seen me, he said, you have seen the Father. యోహాను 14లో ప్రభు ఏం చెప్పారంటే, మీరు నన్ను చూసినట్లయితే తండ్రిని చూసినట్లే. You don't need to see the Father. If you want to know what the Father is like, just look at my life. మీరు తండ్రిని చూడాల్సిన అవసరం లేదు. మీరు తండ్రిని చూడాలనుకుంటే నా జీవితాన్ని చూడండి. And I look at Jesus' life, and what is the thing that strikes me the most? Humility. నేను యేసు ప్రభు యొక్క జీవితాన్ని చూసినప్పుడు మొట్టమొదటిగా నాకు గుర్తొచ్చేది ఏంటంటే ఆయన యొక్క దీనత్వం. Tremendous humility.
to wash the dirty feet of those poor fishermen. ఎంతో దీనత్వము, ఆ పేదవాళ్ళైన జాలర్ల యొక్క మురికి పాదములు కడిగేంత దీనత్వం. The Son of God doing that. And he said, if you've seen me, you've seen the Father. He said those words immediately after washing their feet. దేవుని యొక్క కుమారుడు ఆ పాదములు కడగటం, అది చేసిన వెంటనే ప్రభు చెప్పింది ఏంటంటే, నన్ను చూస్తే మీరు తండ్రిని చూసినట్లే. He washed their feet in John 13, and he said those words in John 14. యోహాను సువార్త 13వ అధ్యాయంలో వాళ్ళ పాదాలు కడిగాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఆయన ఈ మాటలు చెప్పారు. If you've seen me, you've seen the Father. Have you seen me washing your feet just now? That's what the Father is like. మీరు నన్ను చూస్తే తండ్రిని చూసినట్లే. ఇప్పుడు నేను పాదములు కడగటం మీరు చూశారు కదా, తండ్రి కూడా అలానే ఉంటాడు. When you see God the Father one day in heaven, you'll see he's a very humble person. పరలోకంలో ఒకానొక రోజు మీరు తండ్రిని చూస్తున్నట్లయితే ఆయన ఎంతో దీనుడిగా ఉంటాడు. He's not arrogant, dictatorial like so many Christian leaders are. అనేక మంది క్రైస్తవ నాయకులు ఉన్నట్లుగా ఆయన ఏదో అహంకారం కలిగిన వ్యక్తిగా ఒక నియంతలాగా ఉండడు. No. లేదు, ఆ విధంగా ఆయన ఉండడు. They give a false picture of Christ and of God. దేవుని గురించి, క్రీస్తుని గురించి వీళ్ళు తప్పుడు దృశ్యాన్ని చూపిస్తూ ఉన్నారు. So God is himself of that nature of humility, and he fellowships with people who have that nature. దేవుడే ఎంతో దీనత్వం కలిగిన స్వభావం కలిగినాడు కాబట్టి అటువంటి వారితోనే ఆయన కూడా సహవాసం చేస్తాడు. And when he gives us his nature, 2 Peter 1:4 says, we can partake of the divine nature. How do you know that you're partaken of the divine nature? 2 పేతురు 1:4లో చెప్పబడినట్లుగా మనము కూడా ఆయన స్వభావంలో పాలిభాగస్తులం అవుతాము అని ఉన్నట్లుగా, మరి నువ్వు ఆయన యొక్క స్వభావంలో పాలిభాగస్తుడు అయ్యావని ఎలా చెప్పగలవు? Well, it'll make you tremendously humble. If your Christianity has not made you humble, ఆయన ఎంతో దీనునిగా నిన్ను చేస్తాడు. ఒకవేళ నీ క్రైస్తవత్వం నిన్ను దీనునిగా చేయనట్లయితే, I want to tell you, you have not partaken of God's nature. నేను నీకు చెప్పదలుచుకునేది ఏంటంటే, నీవు దేవుని యొక్క స్వభావంలో పాలిభాగస్తుడు అవ్వలేదు. You still got the old Adamic nature of arrogance and pride and looking down on others. That's a characteristic of Adam. గర్వం కలిగి ఇతరుల్ని తక్కువగా చూస్తూ ఉన్నావు, అది ఆదాము యొక్క స్వభావం. Most Christians that I have met, most so-called born-again Christians, don't know the slightest little thing of partaking of God's nature. నేను చూసిన అనేక మంది క్రైస్తవుల్లో, అనేక మంది తిరిగి జన్మించాము అని చెప్పుకునే క్రైస్తవుల్లో కూడా దేవుని యొక్క స్వభావంలో వాళ్ళు పాలిభాగస్తులు అయినట్లు నేను కొంచెం కూడా చూడలేదు. And I've seen a lot of others who don't have so much understanding of Christianity, who don't claim to be filled with the Spirit and speak in tongues and all that. నేను ఇతరులను కూడా చూశాను, వాళ్ళకి క్రైస్తవత్వం గురించి అంత ఎక్కువగా తెలియదు. నేను ఆత్మతో నింపబడ్డాను, భాషలతో మాట్లాడతాను అని గొప్పగా వాళ్ళు ఏమీ చెప్పుకోరు. But who got humility, they're partaking of God's nature. That's more important than all the gifts of the Holy Spirit. కానీ వాళ్ళు ఎంతో దీనత్వం కలిగి ఉంటారు. దేవుని యొక్క స్వభావంలో వాళ్ళు పాలిభాగస్తులు అయ్యారు. ఈ తలాంతులన్నిటికంటే కూడా అది ఎంతో విలువైంది. And so we see here, this is the way to get revelation, and revelation is the most important thing in the New Testament. కాబట్టి ప్రత్యక్షత పొందటానికి మార్గం ఇక్కడ మనం చూస్తున్నాము. క్రొత్త నిబంధనలో ప్రత్యక్షత అనేది ఎంతో ఎంతో ప్రాముఖ్యమైనది. It is through revelation that we get salvation, true salvation. It's through revelation that we partake of God's nature. ప్రత్యక్షత ద్వారానే మనం రక్షణ పొందుతాము. ప్రత్యక్షత ద్వారానే మనం దేవుని యొక్క స్వభావంలో పాలిభాగస్తులం అవుతాము. And it's through revelation that we build the church. ప్రత్యక్షత ద్వారానే మనం సంఘాన్ని కట్టగలము. The body of Christ. Very often we find churches that are congregations and not a functioning body. క్రీస్తు యొక్క శరీరంగా మనం కట్టగలము. అనేక సార్లు సంఘము అంటే ఏదో ఒక కూడుకుండే సమాజము అని అనుకుంటారు, కానీ క్రీస్తు యొక్క శరీరము అని చాలా మందికి తెలియదు. The reason is they don't have revelation. దానికి కారణం ఏంటంటే వాళ్ళకి ప్రత్యక్షత కలగలేదు. Remember what Jesus said in Matthew 16 when he told Peter, "Blessed are you, because flesh and blood has not revealed this to you, but my Father in heaven." ఆయన పేతురుతో ఈ విధంగా చెప్పిన తర్వాత, సీమోను బర్యోనా, నీవు ధన్యుడివు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. He went on to say, after speaking of this revelation on Christ, ఆయన ఆ తర్వాత దాని గురించి చెప్తూ క్రీస్తుని గురించిన ప్రత్యక్షత గురించి చెప్పారు. Matthew 16:18, on this rock, which rock? This revelation that you have got of Jesus as the Christ. మత్తయి సువార్త 16:18 ఈ బండ మీద నా సంఘమును కట్టదును. ఈ బండ అంటే ఏంటి? క్రీస్తుని గురించిన ప్రత్యక్షత. On the revealed Christ. ప్రత్యక్షపరచబడిన క్రీస్తు. A Christ revealed by the Father. On this rock
I will build my church. తండ్రి చేత ప్రత్యక్షపరచబడిన క్రీస్తు ఈ బండ మీద నా సంఘమును నేను కట్టుదును. As the body of Christ. క్రీస్తు యొక్క శరీరంగా. Why is it we have churches where people fight and quarrel with each other? ఎందుకు మనము ఈరోజు సంఘముల్లో ఒకే సంఘములో ఉండి కొట్లాడుకుంటూ ఉన్నారు? Your two hands have never fought with each other in all your life because they're members of one body. నీ జీవితం అంతట్లో కూడా నీ రెండు చేతులు ఎప్పుడు కూడా ఒకదాంతో ఒకటి పోట్లాడుకో, ఎందుకంటే ఒక శరీరంలో ఈ రెండు భాగాలు కాబట్టి. When we recognize ourselves as members of one body, we don't fight with each other. మనం ఒక్క దేహములో అవయవములుగా ఉన్నాము అని మనం గుర్తించినప్పుడు మనమేమి పోట్లాడుకోము. As long as we are on this earth, we may not always agree with each other, but we love one another. మనం ఈ భూమి మీద ఉన్నంత కాలము ఒకరితో ఒకరు మనం ఏకీభవించకపోవచ్చు, కానీ మనం ఒకరినొకరు ప్రేమించుకుంటాం. We may not be able to work together with all believers for various reasons, but we love one another. అనేక కారణాలను బట్టి విశ్వాసులందరితో కూడా కలిసి మనం పనిచేయలేకపోవచ్చు, కానీ మనం అందరినీ ప్రేమించవచ్చు. Every part of this body loves the other part of the body. ఈ దేహంలో ఉన్న ప్రతి అవయవం కూడా మరొక అవయవాన్ని ప్రేమిస్తూ ఉంటుంది. And if you cannot love fellow Christians who disagree with you, I wonder whether you're partaken of God's nature at all. నీతో ఏకీభవించని క్రైస్తవుల్ని నువ్వు ప్రేమించకుండా ఉన్నట్లయితే అసలు నువ్వు దేవుని యొక్క స్వభావంలో పాలిభాగస్తుడు అయ్యావా లేదా అని నేను అడుగుతున్నాను. I would even question whether you're born again. అసలు నువ్వు తిరిగి జన్మించావా అని నేను ప్రశ్నిస్తున్నాను. By this we know that we are the children of God, John says, that we love our fellow believers. యోహాను చెప్తున్నాడు, మనం ఒకరినొకరు ప్రేమించుకుంటున్నాము, దాని ద్వారానే మనం దేవుని పిల్లలమని పిలువబడతామని యోహాను చెప్తున్నాడు. And so we see here, this is the result of revelation. Revelation produces everything in the new covenant. ప్రత్యక్షత వలన కలిగే ఫలితం ఇది. క్రొత్త నిబంధనల సమస్తము కూడా ప్రత్యక్షత ద్వారానే కలుగుతుంది. There was no need for revelation in the Old Testament. పాత నిబంధనలో ప్రత్యక్షత అవసరం లేదు. In the Old Testament, only the prophets had revelation. పాత నిబంధనలో మనం చూసినట్లయితే కేవలం ప్రవక్తలు మాత్రమే ఆ ప్రత్యక్షతను పొందేవాళ్ళు. If you wanted to know God's will, you go to a prophet. ఒకవేళ నీవు దేవుని చిత్తాన్ని కనుగొనాలంటే నీవు ప్రవక్త దగ్గరికి వెళ్ళాలి. Today the Holy Spirit dwells in all believers. ఈనాడు మనం చూసినట్లయితే పరిశుద్ధాత్ముడు ప్రతి ఒక్క విశ్వాసిలో నివసిస్తూ ఉంటాడు. You don't have to go to any prophet. ఏ ప్రవక్త దగ్గరికి నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు. You can know it all yourself through the Holy Spirit if you've got humility. నీవు దీనత్వాన్ని కలిగినట్లయితే పరిశుద్ధాత్మ ద్వారా నీవే తెలుసుకోవచ్చు.